ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు బారికేడ్లను భాగ్యనగర్ గణేశోత్సవ సమితి తొలగించింది. ట్యాంక్ బండ్ పై పోలీసులు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించారు. కొత్త రూల్స్ తెచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. ట్యాంక్ బండ్ పై వెంటనే నిమజ్జన ఏర్పాట్లు చేయాలని, అన్ని రకాల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని హైకోర్టు చెప్పిందని తెలియజేశారు. లేని పక్షంలో రేపు నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనానికి అడ్డుపడితే నగరంలోని విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయని, భక్తుల మనోభావాలతో పోలీసులు అధికారులు అడ్డుకోవద్దన్నారు. ఇక నిమజ్జనంలో ఎటువంటి అవాంతరాలు కలిగినా పోలీసు అధికారులదే బాధ్యత అన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. ట్యాంక్ బండ్ పై చుట్టూ ఏర్పాటు చేసిన బారిగేట్లు నిమజ్జనం చేయకూడదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. గణపతులను నిమజ్జనం చేయడానికి క్రేన్స్ కూడా ఏర్పాటు చేశారు. భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఎన్ని గుండెలు మీకు? ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు? 45 సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానియరా? నడవదు. భాగ్యనగరం లోపట మీ దారుసలాం ఎజెండాను నడవనీయము.